కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు నిప్పురు చెరుగుతున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదని ఫైర్ అవుతున్నారు. రైతు బంధు, రుణమాఫీ అన్ని బోగసేనని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడా పొంతన లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్నటువంటి పాలన లోపల చాలా వరకు వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి గురించి ఏదైనా సరే చెప్తున్నారు, పెండింగ్ పెడుతున్నారు. మేము ఒక సంవత్సరం లోపల గెలిచిన ఒక నెల లోపల చేస్తామన్నారు. అవి గెలిచిన ఒక నెల కాదు కదా, ఒక సంవత్సరం దాటి 2వ సంవత్సరం దగ్గరకు వస్తున్నా కూడా ఎటువంటి హామీలు అయితే నెరవేరలేదు. రైతు బంధు అనేది మొత్తము అందరికీ చేస్తామన్నారు. రైతు బంధు 2 లక్షల లోపు ఉన్న వరకు అందరికి చేస్తాం. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు అసలు రైతు బంధు లేదు. రుణమాఫీ అనేది 2 లక్షల లోపు అందరికీ సక్సెస్ కాలేదు. ఈ హామీలు కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. ఆ తులం బంగారం లేదు, ఉన్న ₹1,00,000 అది కేసీఆర్ చెప్పిందే ఉంది. రైతు బంధు ఒకసారి ఎగ్గొట్రి, ఒక 2 సీజన్లు ఎగ్గొట్రి, అవి ఆ పైసలు కూడా రాకపోయి. ఇందిరమ్మ ఇంటికి ఒక అభివృద్ధి కమిటీ పెట్టి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని తీసుకుని సమిష్టిగా పనిచేయాలి. అక్కడ ఉన్నటువంటి ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళే, బీజేపీ వాళ్ళు ఉంటే బీజేపీ వాళ్ళే అని అట్లా కాకుండా అందరినీ తీసుకోవాలి. ఎవరికైతే ఉంది ఎవరికైతే లేదు అని తీసుకోవాలి. ఇప్పుడు ఇండ్లు కడుతున్న వాళ్ళకు కూడా, ఇండ్లు చెక్కులు వేసిన వాళ్ళకు కూడా వాళ్ళ ఫోటోలు సెలెక్షన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా కాకుండా పారదర్శకంగా అందరికి కలుపుకొని పోయి చేసేటట్లు చూడాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 14 నెలలు దాటి 15 నెలలకి అడిగి రుణమాఫీ చేసిన అంటున్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎక్కడ చేసింది అనేది ఒకటి వాళ్ళు నిరూపించాలి. రెండవది, కనీసం రైతులకు ఒట్లు కొనుగోలు చేసిన బోనస్ పైసలు కూడా కొనడానికి వేయలేదు. అది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు రైతులను అడ్డేయడం ఉంచిండు. రైతులనే కాకుండా విద్యార్థులను, ఉద్యోగస్తులను, కూలీలను, అనేక రకాల అన్ని వర్గాల వారిని, మహిళలను కూడా అనేక రకాలు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను, అది లేదు. మహిళలకు 2,500 ఇస్తాను, అది లేదు. పింఛన్లు 2,000 ఇచ్చి 4,000 ఇస్తాను, అది లేదు. మా రైతులకైతే పూర కరెంట్ అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా. నేను ఒక రైతుగా చెప్తున్నా, కరెంటు ఎప్పుడు వస్తుందో ఏం తెలియకుండా ఉండదు. ఒక్కొక్క రైతు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నట్టు అట్లా అని చెప్పేసి ఎక్కువ వరి వేసుకున్నారు. ఇప్పుడు సగం కూడా పండే పరిస్థితి లేవు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డేట్ల మీద డేట్లు పెట్టి, హామీల మీద హామీలు పెట్టి మాకు ఒక్క రైతు బంధు ఇప్పటిదాకా కూడా రైతు బంధు కూడా రాలేదు. ఇవాళ నాకు ఒక 5 ఎకరాలు 5-10 50,000 వచ్చేటి నా పెట్టుబడి సాయం సరిపోయేది. అట్టాడిది పెట్టుబడి సాయం లేదు, అలాంటిది ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలనలో ఇక బొచ్చ పట్టుకొని హైదరాబాద్ పోయి సిటీ పట్టుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ బుద్ధి ఏమైందో కానీ అందరు ఓట్లేసి 15,000 పెంచిండు. మళ్ళీ మొనగాడు 15,000 పెంచి ఇత్తడే అని ఓట్లేస్తే ఈ రకంగా నట్టేట్లో ముంచినట్టు మాకు ఈ కాంగ్రెస్ పాలనలో. ఇక ముందు ఇంకా ఏం చేస్తాడో ఏమో కానీ ఇప్పటికైతే ఆ రైతు బంధు ₹1 కూడా తీసుకోలేదు. అప్పుల పాలైనా ఇప్పటికీ. ఆ రుణమాఫీ కూడా కాలేదు. రుణమాఫీ కాక 2,10,000 ఉన్నాయి. ఆ 2,10,000లో రుణమాఫీ కాక అసలు ఏమి లేదు. ఆ బ్యాంకుకి వెళ్ళిపోతే అటు, ఈ పొలంకి వెళ్ళి ఇటు. ఆ రైతు బంధు రాదు, ఏమీ లేదు. తెలంగాణ అప్పట్లో ఆ రోజుల రాజాకారుల తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణ అయిపోయింది. ఆరు గ్యారంటీలు 420 హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఏ ఒక్కటి అమలు చేసింది లేదని ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం ఊసే లేదని ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందంటే 6 గ్యారంటీలు 420 హామీలు అడ్డగోలుగా హామీలు ఇచ్చి గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసి అధికారం ఎక్కిన తర్వాత 6 గ్యారెంటీ అమలు చేయడం లేదు. ఎక్కడ కేసీఆర్ గారు ప్రతి ఒక్క సంక్షేమం, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం అన్నీ అందిస్తే నేడు ప్రభుత్వ ఆసుపత్రులలో కేసీఆర్ కిట్ ఉండేది గతంలో. ఈరోజు కేసీఆర్ కిట్టు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు. ఎక్కడ చూసినా అన్ని అమలుగానే హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి ఈరోజు
గద్దెకెక్కిన తర్వాత మా వల్ల ఏది అవతలేదని చేతులు ఎత్తేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వం మరొకసారి గమనించాలి. మీ పైన ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. ఇంటింటికి గ్యారెంటీ కార్డులు వంచి ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఏడాదికి గత ప్రభుత్వం రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే ఈ మోసపూరిత కాంగ్రెస్ సర్కారు మేము రాగానే రైతు భరోసా పేరుతోటి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎవ్వరు కూడా పింఛన్లు తీసుకోవద్దు. డిసెంబర్ 9 నాడు మీరు ఇప్పుడు తీసుకుంటే 2,000, డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి ఊరూరా మీటింగ్లు పెట్టి ఈరోజు ఆ 2,000 లెక్కనే ఉన్నాయి. ఆ రైతు బంధు అది ఎగబెట్టిర్రు. 15,000 రూపాయలు ఇస్తామన్నది నడమ ఒకటి ఏసంగికి ఎగబెట్టి పెళ్లి కాగానే ఆ 1,00,000 రూపాయలు కాదు, గత సర్కారు 1,00,000 రూపాయలు ఇచ్చింది. తులం బంగారం ఇస్తామన్నారు, అది గంగలమైంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకు స్కూటీలు ఇస్తామన్నారు. ఆ స్కూటీలు కాదు కదా, ఆ మనుషులను పట్టించుకునే దిక్కే లేదు. అదేవిధంగా ప్రతి మహిళ గ్రామాలల్లో 2,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఏడాది అర్థమయ్యే గెలిచి కనీసం వాటిని అడిగిన వాళ్ళు మందలిచ్చిన పాపన పోలేదు. ఖచ్చితంగా కూడా ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మొత్తం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ యూరియా కావాలంటే గిట్ట పోయి చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క కాడైతే పోలీస్ స్టేషన్లకు పోయి ఆడ నిలబడే పరిస్థితి ఉన్నది. ఏమన్నా అంటే గిట్ట ఊళ్ళలో కక్ష సాధింపు చర్యలు తప్పితే వీళ్ళు చేసే పనులేం లేవు. ప్రభుత్వం మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు 420 హామీలు పెట్టిండ్రు. దాంట్లో రైతులకు సంబంధించింది ఏదైనా ఒకటి అమలైందా? రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు. 15,000 పోయి మీరు మీరు మంత్రులు కూర్చుండి 12,000 ప్రకటించారు. 3,000 రూపాయలు తగ్గించారు. ఓకే, ఈ 3,000 రూపాయలు తగ్గించి 12,000 రూపాయలు ఎంతమంది రైతులకు వేసిండ్రు? జనవరి 26 నాడు 4 పథకాలు అమలు పరచడాన్ని ముఖ్యమంత్రి పెట్టిండు. 4లో ఏదైనా ఒకటి అమలైందా? ఉపాధి హామీ కూలీలకు 6,000 వేసిండ్రా? రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? రైతు భరోసా వేసిండ్రా? మీరు ఏం చేసిండ్రు? మీకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీకు బుద్ధి వచ్చింది, ఇంకా మీరు చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. కనీసం రైతులకు ఊరియా దొరుకుతలేదు. ఈ ఊరియా అనేది కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల లేని ఊరియా ఇప్పుడు కొరత ఎందుకు వచ్చింది? మేము చెప్పులు పట్టుకొని లైలా పట్టుకొని ఉండుడా? వడ్ల బోనస్ అని ఇచ్చిండ్రు. వడ్ల బోనస్కు మీరు రూపాయలు వాడకపోతే మేము 2 సార్లు కలెక్టర్ కట్టుకొని ప్రజావాణిలో ఇచ్చినాం. ఇప్పటికి ఇంకా బోనస్ రైతులందరికీ వాళ్ళలేదు. ఇదేనా పద్ధతి? మీరు చెప్పింది ఏంది, ఇప్పుడు చేసేది ఏంది?